మీ మహేష్, మీ టీవీ. ఇక్కడ ప్రముఖ అయ్యగారు, వేద పండితులు వారి ఈరోజు రేపటి గురించి అయితే రేపు పౌర్ణమి, హోలీ పండుగ వస్తుంది కాబట్టి ఆ విషయం గురించి రేపు హోలీ పండుగ జరుపుకోవాలా లేదా అనే విషయం గురించి ఒకసారి ఆ పండితుల ద్వారా మనము ఆ యొక్క వివరణ గురించి మనం ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాము. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ తెలియజేయమనగా విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం పౌర్ణమి రేపు అనగా మంగళవారం. రేపు కొందరికి సందేహం ఏమిటంటే రేపు హోలీ జరుపుకోవచ్చా లేదా అని కొందరికి సందేహం ఉంది. ఆ సందేహాన్ని అనుసరించి మనం కొన్ని చెప్పుకుందాం. రేపు పౌర్ణమి ఉన్నది. ఈరోజు కామదహనం చేయొచ్చు రాత్రికి. రేపు పౌర్ణమి ఉండడం వల్ల, అలాగే చంద్రగ్రహణం ఉండడం వల్ల రేపు హోలీ జరుపుకోవడానికి నిషిద్ధము. ఎందుకనగా పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉండడం వల్ల ఆ చంద్రునికి వేధ అని ఉంటుంది. ఇప్పుడు మనము బాధల్లో ఉన్నప్పుడు మనకి ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా మాట్లాడితే ఎలా ఉంటుంది? కాబట్టి చంద్రుడు చాలా వేధలో ఉంటాడు. ఆ సందర్భంలో మనము ఆనందంతో హోలీ చేసుకోవడం అనేది అది శాస్త్ర విరుద్ధం. కాబట్టి ఈరోజు రాత్రికి కామదహనం చేయొచ్చు. రేపు చంద్రగ్రహణం ఉండడం వల్ల ఆ హోలీని విరమించుకొని మనం చక్కగా బుధవారం నాడు 4వ తారీఖు నాడు చక్కగా అందరూ హోలీ జరుపుకోవచ్చు. ఇంకొక విషయము, రేపు చంద్రగ్రహణం సందర్భంగా రేపు 3 గంటలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. దాదాపు 6:46 గ్రహణం వీడుతుంది. ఈ చంద్రగ్రహణం ఎవరు చూడకూడదు, ఎవరికి శుభం, ఎవరికి అశుభం. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం, సింహరాశి వారికి ఈ యొక్క గ్రహణం వారికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఎవరు కూడా ఈ సింహరాశి వారు చూడకూడదు. పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ. అలాగే ఇక మిగతా కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, తర్వాత కన్యారాశి, కర్కాటక రాశి, వీరందరూ కూడా గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ఆ గ్రహణ సమయంలో చక్కగా గ్రహణం పట్టే సమయంలో స్నానమాచరించి విష్ణు సహస్రనామం కానీ లేదా లలితా పారాయణం కానీ ఏదైనా చక్కగా పారాయణం చేస్తూ ఆ గ్రహణం ఉన్నంత వరకు కూడా మనం దైవ నామ స్మరణ చేయడం చాలా విశేషమైనది. కాబట్టి ఆ గ్రహణ సమయంలో ఎంత సమయం ఉంటే అంత సమయం దైవనామ స్మరణం చేయడం చాలా శుభదాయకం, మనకు మంచిది. అలాగే గ్రహణం అయిన తర్వాత చక్కగా మళ్ళీ ఆ గ్రహణ పట్టు విడుపు స్నానం చేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ మన గృహంలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళని చక్కగా అభిషేకించి పూజించి చక్కగా ఆ రోజంతా దైవ నామస్మరణ చేస్తేనే మనము అందరము బాగుంటాము, లోకమంతా బాగుంటుంది అని మా యొక్క అభిప్రాయం. రేపు చేసుకోకపోవడమే మంచిది హోలీ. బుధవారం నాడు 4వ తారీఖున చక్కగా అందరూ హోలీ చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అయ్యగారు, మాకు ఒక సందేహం ఏంటంటే ఈ గ్రహణం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? అయితే ఈ గ్రహం ఈ సంవత్సరంలో ఎవరెవరు చూడకూడదు? అయితే వాళ్ళకి చూస్తే ఎటువంటి శుభ ఫలితాలు జరగకపోతే, వాళ్ళకు ఇంకా చూస్తే ఎలాంటి అశుభ ఫలితాలు ఉన్నాయి అనేది దాని వివరణ ఒకసారి చెప్తాను. ఓకేనండి. అయితే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఇప్పటికైతే మనకు చంద్రగ్రహణం ఒకటే ఉంటుంది. ఈ విశ్వావసనామ సంవత్సరం పూర్తి అయ్యేలోపు ఒక గ్రహణం ఉంటుంది. అదే రేపు వచ్చేది చంద్రగ్రహణము. తర్వాత ఈ చంద్రగ్రహణాన్ని విశేషంగా గర్భిణీ స్త్రీలు చూడకూడదు. వాళ్ళు 3 గంటల నుంచి 6:46 చక్కగా పడుకునే ఉండాలి. వారు ఆ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. వారు గ్రహణము ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ శూల ఉంటుంది. ఆ గ్రహణ శూల గర్భిణీ స్త్రీలకు పడకూడదు. పడితే వారి యొక్క సంతానం, పిల్లలు ఒక్కొక్క రకమైనటువంటి గ్రహణ శూలగా వారి పిల్లలకు సంతానం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా
ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మనకు శాస్త్రం చెప్తుంది. అది అంటే గ్రహణం వల్ల గ్రహణం మరెలు అలాంటివి అనేది మనం బయట జరుగుతున్న విషయాలు. అయితే అలాంటి ఆ గ్రహణం మరి అలాంటివి ఆ పుట్టబోయే పిల్లలకు రాకుండా ఉండడానికి వాళ్ళు తగు జాగ్రత్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి విషయము. అయితే గ్రహణం మురి అంటే ఇప్పుడు వాళ్ళు గ్రహణ సమయంలో వాళ్ళు ఏదైనా కూరగాయలు తరగడం కానీ, తర్వాత వాళ్ళు ఏదో పని చేయడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్లే కదా వారి సంతానం అలా అవుతుంది. ఏదో విధంగా ప్రాబ్లం ఉంటుంది సంతానానికి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా పడుకొని ఉన్నంతసేపు పడుకొని ఉండడం చాలా ముఖ్యము. ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు ఆ సంతానం అంతా చక్కగా వాళ్ళకి జన్మిస్తుంది, సంతానం కలుగుతుంది. అందుకే గ్రహణంలో గర్భిణీ స్త్రీలు ఏ చిన్న పని కూడా చేయకూడదు. చేస్తే ఏదో ఒక ఆ సంతానంలో ఏదో ఒక ఏమంటారు ఒక ఆరోగ్యపరంగా ఏదైనా ఒక రావచ్చు అనుకూలత ఉండదని మనకు చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. ఓకే అయ్యగారు, ఇక్కడ అయితే ఇన్ని రాసులలో అంటే ఈ రాశి వాళ్ళు వీళ్ళు చూడాలి వీళ్ళు చూడకూడదు, ఆ రాశి వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీరు అనేది అంటే సింహరాశి వాళ్ళకు ఇది అనుకూలంగా లేదు, వాళ్ళు చూడడానికి అవకాశం లేదు అని ఈ మాటల్లో అంటున్నారు. మరి అట్లా చూస్తే ఏం జరుగుతుంది, అంటే సింహరాశి వాళ్ళు చూస్తే ఏం జరుగుతుంది అనేది మాకు వివరణ. ఓకే, అయితే ఈ గ్రహణము విశేషంగా ఉభా నక్షత్రము జన్మించినటువంటి వారందరూ కూడా ఈ గ్రహణం చూడకూడదు. అంటే చూసినట్లయితే వారికి ఏదైనా ఏ కార్యం ఏదైనా ప్రతికూలతలు కలుగుతాయి వాళ్ళకి అని మనకు చెప్తుంది. వారి యొక్క ఉద్యోగంలో కానీ, వారి యొక్క వివాహ సంతానంలో కానీ, అలాగే వివాహ దాంపత్యంలో కానీ వారికి ఏదైనా ఒక అశుభం కానీ వాళ్ళకి ప్రతికూలత ఉంటుందని మనకు తెలుస్తుంది. అలాగే సింహరాశితో పాటు ఇంకా మిగిలినటువంటి కుంభరాశి కానీ, కర్కాటకం, అలాగే మీనరాశి, తర్వాత కన్యా రాశి, ఈ లగ్నాలు వీరి రాశుల వీరందరికీ కూడా వీరికి ఆ గ్రహణ దోషం ఉంటుంది. వారు ఆ గ్రహణ దోషం వారికి తొలగిపోవాలంటే మరుసటి రోజు చక్కగా స్నానం ఆచరించి కొంచెం వెండితో చంద్రబింబాన్ని తీసుకొని పాలు బియ్యము మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణత్వానికి దానం చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ హోలీ పండుగ మనకు మొదటిగా కాబట్టి ఈ హోలీ పండుగకు మనకు అంటే ఈ ఈ పౌర్ణమికి ఎలాంటి సంబంధాలు అయితే వాళ్ళు దగ్గరలో మనకు అంటే హోలీ జరుపుకున్న కార్యక్రమంలో మనము పౌర్ణమి రోజే ఈ గ్రహణం రావడం అది ప్రజలకు ఎలాంటి జరగదు. ఓకే, అయితే ఈ పౌర్ణమి రోజే గ్రహణం రావడం అనేది కొద్దిగా ప్రతికూలతనే ఉంటుంది ప్రజలకు. కాబట్టి దాని జాగ్రత్తలు పాటిస్తే చాలు. మనము జ్యోతిష్యంలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావడం కొద్దిగా విశేషమే, కానీ హోలీ రావడం అనేది కొద్దిగా ఇంకా ప్రజలకు కొద్దిగా అనాలోచన ఉంటుంది. ఆ హోలీ కోసం అయ్యో పౌర్ణమి రోజు వచ్చిందని ఒక ఆనందమే, కానీ ఆ రోజు చంద్రగ్రహణం రావడం అనేది కొద్దిగా విశేషమైనటువంటిది. అయితే మనం ఆ చంద్రగ్రహణం రోజున హోలీ జరుపుకోకుండా మరుసటి రోజు జరుపుకుంటే బాగుంటుంది. ఆ రోజు జరుపుకోకూడదని మనకు శాస్త్రం చెప్తుంది. సరే, కొందరు ఏమంటారంటే అయ్యగారు 3 గంటల నుంచి కదా గ్రహణము, అంతకుముందు జరుపుకోవచ్చు కదా అని అంటారు. కానీ అలా జరుపుకోకూడదు. అది గ్రహణము మనకు అది మధ్యాహ్నమే 3 గంటలకి, కానీ ఆ గడియలు ఉంటాయి ఉదయం నుంచి. కాబట్టి ఆ సమయంలో మనం ఎలాంటి ఆనంద పనులు ఏమంటారు చేయకూడదు అని మనకు శాస్త్రం చెప్తుంది. చక్కగా 4వ తారీఖున జరుపుకోవడమే విశేషమైనదని మనం అంతా ఈ మౌనరు బ్రాహ్మణ పండితులందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి సమస్త ప్రజలందరూ కూడా 4వ తారీఖు నాడే ఈ హోలీ జరుపుకోవాలని మనం అందరం కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, శ్రీమతి రామానుజాయ. అయ్యగారు, రేపు 3 తారీఖు అనగా 2026 సంవత్సరం మార్చి నెల. అయితే రేపు ప్రభుత్వ పరంగా రేపు హోలీ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం, హాలిడేగా. మరి మరుసటి రోజు అదే విధంగా హోలీ జరుపుకోవాలనే మీ మాటల్లో మరి 4వ తారీఖు హాలిడేగా ప్రకటిస్తే బాగుంటుందా మరి ప్రభుత్వం అనేది మీరు మాట్లాడారు? మంచి ప్రశ్న. అయితే ఈ విషయాన్ని కొద్దిగా ముందుగా పండితులందరూ కూర్చొని మాట్లాడింటే బాగుండేది. కానీ ప్రభుత్వం యాక్చువల్లీ 3వ తారీఖే ఇచ్చింది సెలవు. కానీ దాన్ని మరి ఆలోచించి 4వ తారీఖు నాడు ఇచ్చి ఉంటే బాగుండును.
ఈ విషయాన్ని కొద్దిగా ముందరగా తెలుసుకుని అంత వేద పండితంత ఆ ప్రభుత్వ కార్యాలయానికి తెలియజేసింటే బాగుండని మా యొక్క నిర్ణయము. కానీ కొద్దిగా ఆలస్యమైంది. అందరూ ఆలోచించుకొని అక్కడ ఇక్కడ కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా లేట్ అయింది, ఆలస్యమైంది. కాబట్టి ఇంకా ప్రజలు ఏం చేస్తారు, ఖచ్చితంగా రేపు జరుపుకున్న ఒకవేళ హాలిడే ఇవ్వకపోయినా వాళ్ళు 4వ తారీఖు నాడు జరుపుకుంటారు. సరే, వాళ్ళు ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు చక్కగా మరి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు హోలీని 4వ తారీఖు నాడు. గవర్నమెంట్ రూల్స్ కాబట్టి అది మనం చెప్పలేము. అయితే ఈ విషయాన్ని అందరూ పండితులందరూ మాట్లాడి వారికి ఒక విన్నపం ముఖ్యమంత్రి గారికి చెప్పింటే బాగుండు. అది జరగలేదు. సరే, ఏదైనా కానీ మనం 4వ తారీఖున జరుపుకోవడమే విశేషంగా ఉంటుంది. చాలా శుభాకాంక్షలు మన మీ న్యూస్ వారికి. వారు చక్కగా ఈ విషయాన్ని అంతా మన రాష్ట్రం అంతా తెలియాలని వారు ఈ ఆలోచన రావడం చాలా విశేషము. ఇలాగే ఈ యొక్క న్యూస్ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ప్రతి సందేహాన్ని మాతో చర్చించి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని, ఇలాగే మీ యొక్క ప్రయత్నం ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు కూడా ఈ యొక్క సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఆ దేవదేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మా పేరు శ్రీమాన్ కేశవాచార్యులు, వేద పండితులం, పాంచరాత్ర ఆగమ శాస్త్ర పండితులము. ఈ యొక్క హోలీ గురించి శ్రీమాన్ రిపోర్టర్ మహేష్ గారు, అలాగే సాయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు.